అమ్మాయి ఆ అమ్మాయిలతో బిజినెస్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే వెళ్ళి ఆటోలో ఉన్న వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. సార్, నా భార్య అట్లాంటిది కాదు సార్. వీళ్ళు కావాలని అబద్ధం చెప్తుంటారు సార్. లేదు సార్, ఆ ఆటోలో ఉన్న వాళ్ళు కన్ఫర్మేషన్ ఇస్తేనే ఇతని భార్యను అరెస్ట్ చేశాం. వాళ్ళతో ఈ అమ్మాయి వ్యాపారం చేస్తుంది సార్. సార్, నా భార్య నిప్పు సార్. కష్టం తప్ప యాపొద్దు ఉచితంగా వచ్చే రూపాయి కూడా ముట్టుకోదు. వయసు ఆడపిల్ల ఆటో తోలుకుంటా ఉండదంటే అర్థం కావట్లేదా సార్? కుటుంబ బాధలకు తలొంచి పెద్ద దిక్కైన వాళ్ళ అన్నయ్య చచ్చిపోయినాడని అన్నతోలే ఆటో తోల్తా కుటుంబాన్ని పోషిస్తూ ఉండదు సార్. సార్, తప్పు చేసి ఆడపిల్లకి ఆటో తోలుకోవాల్సిన అవసరం ఏముందా సార్? తప్పులకు అలవాటు పడిన ఆడపిల్లలకే అట్ట ఏడుస్తూ ఉండాల్సిన అవసరం ఏముందా సార్? అలవాటైన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ నిమ్మలంగా ఉండరు. ఏ తప్పు చేయలేదు కాబట్టి నా భార్య అట్ట ఏడుస్తూ ఉండదు. వాళ్ళిద్దరిలో తేడా చూస్తే అర్థం కావట్లేదా సార్ మీకు? ఎవరు తప్పు చేసినారో ఎవరు తప్పు చేయలేదు అని? సార్, వీడు రూల్స్ మాట్లాడుతున్నాడు సార్. రూల్స్ మాట్లాడటం లేదు, కొంచెం బుర్ర వాడమని చెప్తున్నాడు. ఏమా, వాళ్ళని బయటికి తీసుకురా. రామ్మా. పాపా, బాధపడవక్క. మర్యాదగా నిజం చెప్పండి. ఆ అమ్మాయి ఆటోలో మీరు ఎక్కారా? మిమ్మల్ని ఆ అమ్మాయి తీసుకువెళ్తుందా? చెప్పండి. సార్, నిజంగానే ఆ అమ్మాయి మమ్మల్ని వేరే కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. మేమిద్దరం ఆవిడ దగ్గరే పనిచేస్తున్నాం. చూడమ్మా, మీరెవరో మాకు తెలీదు. మీ అవసరాలు మీతో తప్పు చేయించి ఉండొచ్చు. అది తప్పని నేను చెప్పట్లేదు. కానీ మీ తప్పుకు అన్యాయంగా ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతా ఉండదు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీరు చెప్పే నిజం మీదే నా భార్య జీవితం ఆధారపడి ఉండదు.